అలాగే మేడం శ్రవంతి గారికి, ఇక్కడ విచ్చేసిన టీచర్లు మేడమ్స్కి, అదేవిధంగా సర్స్కి అందరికీ కూడా పేరు పేరున మా పోలీస్ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మీకోసం తల్లిదండ్రులు కొన్ని గంటలే కష్టపడతారు, తర్వాత కొన్ని గంటలంతా టీచర్స్ కష్టపడతారు. మార్నింగ్ వాళ్ళు తెల్లవారు నుండి సాయంకాలం 5 గంటల వరకు. ఈరోజు నా క్లాస్లోకి 30 మంది వచ్చారంటే 30 మంది ఉన్నారా? ఎవరైనా బయటికి వెళ్ళిపోయారా? మీరు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరంటారు, సార్ మేడం మార్నింగ్ మా స్కూల్ని మా అబ్బాయిని ఇక్కడ డ్రాప్ చేశాను మేడం, లోపలికి వచ్చాడు, తర్వాత ఏమైంది మీరే చూసుకోవాలంటారు. మీరు చేసిన చిన్న తప్పిదంకి ఎవరి మీద రెస్పాన్సిబిలిటీ అడుగుతారు? టీచర్స్. అదేవిధంగా మీరు బాగా చదువుకొని మంచి పేరు ప్రఖ్యాలు తెచ్చుకుంటే ఎవరికి పేరు వస్తుంది? టీచర్స్కి వస్తుంది, మీ తల్లిదండ్రులకు కూడా వస్తుంది. అందు గురించి ఏంటంటే అందరూ కూడా చాలామంది మన తల్లిదండ్రులు రకరకాల పనుల్లో ఉంటారు. కొంతమంది ఆటో కార్మికులు ఉంటారు, కొంతమంది రైతులు ఉంటారు, కొందరు చిన్న చిన్న పనులు చేసుకుంటారు, కొంతమంది క్లాస్ 4 ఎంప్లాయీస్ ఉంటారు, రకరకాల జాబులు చేస్తుంటారు. ఎవరు చేసుకున్న చదువు అనేది ఎవరికి కూడా ఒక వర్గానికి సంబంధించి కాదు. ఎవరు కష్టపడతారో వాళ్ళకే చదువు వర్తిస్తుంది. మన దగ్గర ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి, దీన్ని ఎప్పుడు మంచిగా ఉపయోగించాలి. మంచిగా ఉపయోగిస్తే మంచి భవిష్యత్తు, ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఫ్యూచర్లో మన తల్లిదండ్రులు కష్టపడిన కష్టాలని, మన అన్నదమ్ములు కానీ మన చుట్టుపక్కల కష్టపడిన కష్టాలు పోయి మన మంచి భవిష్యత్తులోకి వెళ్ళాలంటే ఇప్పుడు నుండే మీరు షార్ట్ మోడల్లో చదవాలి. ఈ రోజుల్లో 10th క్లాస్ అయినా ఇంటర్మీడియట్ అందరికీ మార్క్స్ వస్తాయి. అందులో క్వాలిటీగా మంచి కాంపిటేటివ్ ఇప్పుడు నుండే టీచర్స్ చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు నుండే నేర్చుకొని మంచిగా నోట్సులు రాసుకొని దాన్ని చక్కగా విని, ఎక్కడైనా 10 మంది మంచి విషయాలు ఉంటే మంచి విషయాలు నేర్చుకుని అవి నోట్స్ చేసుకొని చెడ్డ విషయాలు విడిచిపెట్టాలి. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఆకర్షణ ప్రభావం ఉంటుంది. ఆకర్షణ మీకు తెలియదు, ఇది మంచి పని ఇది చెడ్డ పని అనేది మీకు తెలియదు. మీ టీచర్స్ చెప్తారు రోజును, కానీ వాళ్ళు చెప్పింది కొంతమంది గుడ్ స్టూడెంట్స్ వింటారు, కొంతమందికి మాస్టర్లు ఎలాగే చెప్తారు అంటారు. అదేవిధంగా మీ తల్లిదండ్రులు చెప్తారు, మీ ఊర్లో ఉన్న పెద్దలు చెప్తారు, బాబు ఇది మంచి పని కాదంటే వాళ్ళ మీదకి మీరు తిరగబడుతున్నారు. ఈ రోజు వరకు మేము ఎంత వయసు వచ్చినా మా తల్లిదండ్రుల మాట చెప్పి విని మేము మంచి పొజిషన్కి వచ్చాం. వాళ్ళు కూడా మామూలు చదువుకున్నారు, పెద్ద ఉద్యోగస్తులు కాదు. కానీ మేము ఇప్పుడు ఎవరు డయాస్ మీద ఉన్నాం, ఇంచుమించు పేరెంట్స్ మాట వినేవాళ్ళమే. కానీ మీకు అది లేదు, తరం మారిపోతుంది కాబట్టి సినిమాల్లో చూస్తారు తల్లిదండ్రుల్ని తిట్టడం. అదేవిధంగా ప్రతి ఒక్కరికి లవ్ ఉంటే బాగుంటుంది అంటాం. అది ఏంటంటే కింద రాస్తాడు, ఇవన్నీ అభూత కల్పనలు, దీన్ని ఎవరు కూడా మీరు అంత చూడం కదా. హీరో విలన్ చంపగానే టక్కున సినిమా అయిపోయింది లేచిపోతారు. ఆ లాస్ట్ పాయింట్ మీకు తెలియదు. అదేవిధంగా యూట్యూబ్లో చూస్తారు, రకరకాల రిహార్సల్స్ చూస్తారు, అవన్నీ ఫేక్. అది మన సమాజాన్ని కానీ మనల్ని కానీ ఉద్ధరించేది కాదు. వాడికి ఎక్కువ మంది ఫాలోవర్స్ అవ్వడానికి వాడు ఏదో యూట్యూబ్ చూస్తాడు, ఏఐలో రకరకాలు పెడతారు. ఇవన్నీ కూడా మనకు తెలుసు. నిన్న కుర్రోడు ఒక స్కూల్ నుండి వెళ్ళిపోయాడు, వాడు మొత్తం అంతా ఇన్స్టాగ్రామ్లో ఐడీతోనే చాట్ చేస్తున్నాడు. వాడు చాట్ ఏంటి తెలుసా? డోంట్ డిస్టర్బ్ మీ వాడు ఐడి, డోంట్ డిస్టర్బ్ మీ వాడు ఐడి. వాడు పాస్వర్డ్ కూడా అలాగే పెట్టుకున్నాడు. లాస్ట్కి అబ్బాయిని ట్రేస్ చేసాం, చెన్నై వెళ్ళిపోతే ట్రేస్ చేసాం, అతడితో మాట్లాడడం. అంటే తెలియదు మీకు. ఇప్పుడు కష్టమని అనుకుంటే రేపు ఫ్యూచర్ అంతా జీవితాంతా కష్టపడతారు. ఏ కష్టాల పైన ఇష్టంతో చేస్తే మనం ఎంత పనైనా సక్సెస్ అవుతాం. దానికి అర్థం చేసుకోండి. టీచర్ చెప్పేదంటే ఇంతకుముందు టీచర్స్ అనేది వాళ్ళు చెప్పిందే మనకు వేదవాక్యం అయితే మన భవిష్యత్తు బంగారం ఉంటుంది. మీకోసం చెప్తున్నారు కాబట్టి మీరు వినాలి. స్కూల్కి ఒకసారి మన తల్లిదండ్రులు విడిచిపెట్టిన తర్వాత వాడు చాక్లెట్ ఇస్తాడనో, లేకపోతే నీకు బైక్ నేర్పుతానో, నీకు కారు నేర్పుతానని చెప్పు ఆ వ్యామోహంలో పడిపోతే మన బంగారు భవిష్యత్తు అనేది దారిద్ర్యంలో పడిపోద్ది. మీకు యాక్సిడెంట్ అయినా చనిపోతే 5 రోజులు పోటీ ఏడిసి వదిలేస్తారు. మీకు ఏదో కాలు వచ్చి ఇరిపోయిందంటే జీవితాంతం అంగవైకల్యం అంటే వాళ్ళు నరకం అనిపిస్తారు. మిమ్మల్ని నమ్ముకుని మీ తల్లిదండ్రులు కూడా నెట్టేట్లు ముంచుతారు. కూలి పని చేసి కష్టపడి మార్నింగ్ వెళ్తారు. చాలామంది మార్నింగ్ వెళ్ళి సాయంకాలం కష్టపడి మీకు మంచి ఫుడ్ తెచ్చి మీకు వండి రకరకాలు పెడతారు. దాన్ని మీరు వినియోగించుకొని మంచిగా చదువుకుంటే, ఇప్పుడు స్కూల్లో కూడా మంచి ఫుడ్ పెడుతున్నారు, రకరకాలుగా ఉన్నాయి. మేము చదువుకునేటప్పుడు ఈ ఫెసిలిటీస్ లేవు. అప్పుడెప్పుడు 30 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అన్నీ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి, మంచి టీచర్స్ ఉన్నారు, మీకోసం కష్టపడుతున్నారు. మీరు అన్నీ మంచిగా చెప్పాలి. మీకు ఇప్పుడు నేను ఎందుకంటే నేను 2-3 రోజులు అప్పుడు నేను కార్తీక్ గారు కూడా చెప్పారు, డెఫినెట్గా 4 గంటల నిండే నేను కూడా టైంకి వచ్చాను. 4 గంటల నుండి ఇక్కడ పోలీస్ పెడతాము. బయటర్స్ ఎవరు వచ్చినా వాళ్ళు విడిచిపెట్టే ప్రసక్తి లేదు. తర్వాత ఇది మా అన్నయ్య సార్, ఇది మా తమ్ముడు సార్, ఇది మా కజిన్ సార్ అన్నీ విడిచిపెట్టాం. మీరే ఎవరైనా ఉంటే ముందే చెప్పండి వాళ్ళకి. మీరు దేనికి వచ్చారు? చదువు కోసం వచ్చారు కాబట్టి చదువు కోసం. మీ పేరెంట్స్ వస్తే డెఫినెట్గా ఆటోలో వెహికల్లో తీసుకెళ్తారు. ఎవడ కుర్రోడు వచ్చేసి ఆడికి బండి రాదు, ఆడికి ఉండదు, ఆడికి హెల్మెట్ ఉండదు, ఆడి వలన
అడిగిపోతాడు, వెనకతలు కూర్చున్నందుకు మీరు పోతారు. అలా అటువంటి కేసులు బీచ్లో నెంబర్ ఆఫ్ కేసు చూసాం. నిన్న ఎవరో వస్తారు, మీరు బీచ్కి కానీ కైలాసగిరికి కానీ తొట్లకొండ కానీ వెళ్ళాలంటే ఒకరోజు మీ తల్లిదండ్రులు చెప్పండి. వాళ్ళు పళ్ళు మానుకొని అందరూ ఫ్రెండ్స్ వెళ్తున్నారు డాడీ, లేకపోతే మమ్మీ వెళ్దామంటే మిమ్మల్ని వాళ్ళు కూల్ మానేసి తీసుకువెళ్తారు. అంతే తప్ప ఎవడా వస్తాడు బండి బాగుందని చెప్పి కుర్రవాళ్ళు మీరు వెళ్ళిపోయారు అనుకోండి, ఆడిపోతాడు, మీడిపోతారు. లాస్ట్కి ఏంటంటే నీకు ఒక బ్యాడ్ నేమ్ అని వచ్చేస్తుంది. ఈ కుర్రాడు మీ కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇస్తారు కదా. చిన్న ప్రైవేట్ జాబ్లో ఉన్నానన్నా కాంటాక్ట్ క్యారెక్టర్ సర్టిఫికేట్ పోలీసుని అడుగుతారు. మేము ఏం చేస్తాము, మేము వచ్చిన తర్వాత కన్సర్న్ స్కూల్ వాళ్ళు కూడా అడుగుతాం. మేము మీ ఆధార్ కార్డు చూస్తే మీ బయోడేటా మొత్తం వచ్చేస్తుంది, ఇప్పుడు కేసులు ఉన్నాయా, మంచోడా, గుడ్డా, బ్యాడ్ అని. మీ స్కూల్లో కూడా అడుగుతాం. వాళ్ళు కూడా కొంతమంది జీవితాలు బాగు చేయడం సాటిస్ఫాక్షన్ ఇస్తారు. వాళ్ళు సాటిస్ఫాక్షన్ ఇస్తే మాకు అర్థమైపోద్ది, వీటిలో ఏదో కొద్దిగా తేడా మనిషి, వీడికి పరివర్తనం అనేది కొద్ది మార్పు రావాలనేది తెలిసిపోద్ది. దానికి ఈ రోజులో మన మనిషి బాగుపడాలంటే మూడు విషయాలు. ప్రతి ఒక్కడికి ఎంఎస్ ఆఫీస్ కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉండాలి, ఇంగ్లీష్ లైట్గా మాట్లాడాలి, హిందీ నేర్చుకోవాలి. అన్ని యూట్యూబ్లో సికో యాప్ రకరకాల యాప్లు వచ్చాయి, మీకు దానికి ఉపయోగించండి. మీ తల్లిదండ్రులు ఆండ్రాయిడ్ ఫోన్ నెలకు 300-200 పెట్టి మీరు ఛార్జింగ్ చేసుకుంటున్నారు కదా, మంచితనానికి వాడండి, బాగా పెట్టండి. అర్థమెటిక్ అనేది నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు జాబ్స్ మీరు చూస్తుంటే ప్రతి ఒక్కరి పిల్లలు ఏ పల్లెటూరులో చూసినా ప్రతి ఒక్కరు జాబులు. ఇప్పుడు సపోజ్ నేనే మా ఊర్లో ఫస్ట్ ఎప్పుడో 98లో నేను ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను. ఈరోజు 100 మంది ఉన్నారు కానిస్టేబుల్ ఆఫీసర్లు అందరూ, ఎస్ఐలు అందరూ కలిపి. అంటే ఒకళ్ళు చూసి ఒకళ్ళు అనుకరణం. మనకు అప్పుడు గున్నార మిత్రులు అని ఒక శాస్త్రవేత్త ఎకనామిక్లో చెప్పేవాడు, మనిషి 10 దేశస్తులు చేసి మనం ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు, ఇప్పుడు మనం చేసింది 10 దేశస్తులు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అందుకోసం మీరు కష్టపడి మంచి మీ టెక్నిక్స్ ఉపయోగిస్తే మీ టీచర్ని మేము హైలైట్ చేసి ఒకరోజు డయాసే పెట్టి మన 10th క్లాస్ స్టూడెంట్ 9th క్లాస్ స్టూడెంట్ ఇది మంచి ప్రయోజనం చేశాడు, ఇది చూడండి రా, మీరు నేను అనుకరించండి రా, బాగుపడతానని చెప్పి మిమ్మల్ని మీ టీచర్స్ అప్రిషియేట్ చేస్తారు. బయటోడు ఎవడో అప్రిషియేట్ చేయడు కదా, నువ్వు బండి మీద రైస్ వెళ్తే బాగా చేసామంటాడు, అది అప్పటికే పోతుంది. మీ టీచర్ కానీ మీ తల్లిదండ్రులు ఎప్పుడు మిమ్మల్ని అప్రిషియేట్ చేయరు. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. భారవి అని ఒక కవి ఉండేవాడు. భారవి తన తండ్రి కొడుకుని ఏ రోజు కూడా ప్రయోజనంగా చూడలేదు. ప్రతి ఒక్కరిని వాడి మంచోడు, వీడి మంచోడు తల్లి ముందు కొడుకుని తిడుతూ అందరినీ పొగిడేవాడు. ఒకరోజు ఆ భారవి ఏం చేశాడంటే, ఇది ఇలా కాదని చెప్పి ఆ కొడుకు పైకి వెళ్ళిపోయి పెద్ద సన్నిగొడ్డ ఉంటుంది కదా, ఆ సన్నిగొడ్డ మన పల్లెటూరులో అటుకులు ఉంటాయి, దాని మీద సన్సైడ్, దాని మీద ఎక్కిపోయి ఆ లాంటి రాయితో కొట్టేద్దామని పెట్టుకున్నాడు. అప్పుడు తల్లి చివరికి అన్నది, ఎందుకంటే మీరు అందరినీ పొగుడుతున్నారు, కనీసం మన కుమారుడు మంచోడు కదా, వాడు బాగా చేస్తాడంటే. అప్పుడు తండ్రి మనసులో మాట అన్నాడు, నేను స్వయంగా నా కొడుకు మంచోడంటే ఆడు బిర్రవీగిపోతాడు, ఆడు ఇంకా చేయవలసిన బోర్డు చేయాలి, అక్కడ తాపేస్తాడు. నా కొడుకు చాలా మంచోడు, కానీ నా కొడుకుని ఎప్పుడు కూడా నేను పొగడను, వాడికి ఇంకా కొంత పర్సెంటేజ్ ఉంది హై గోల్ రీచ్ అవ్వాలంటే, అప్పుడు నా కొడుకుని పొగుడుతానని చెప్పాడు. అప్పుడు కొడుకు ఏమనుకున్నాడంటే, అమ్మ బాబాయ్ నా తండ్రి నేను చంపిస్తున్నాను ఇతని మాట చూసి. అందుకోసం ఇప్పుడు కూడా స్ట్రైట్గా మీకు ఎవరు చెప్పింది వినకండి, మీ మనసుతో చూడాలి, అర్థమైంది కదా, మీరు బాగుపడాలి. చిన్న గొడవలు ఉన్నాయి, మీరు చూస్తే 9th 10th క్లాస్ ఉంటారు, ఎక్కడ చూసినా పోలీస్ స్టేషన్ గొడవలు, యూత్ కొట్టుకుంటారు. మొన్న ఏదో స్కూల్లో చిన్న క్రికెట్ బాల్ ఆడేటప్పుడు 3-4 కొట్టుకున్నారు. మీరు కొట్టుకున్నారని చెప్పి మేము తల్లిదండ్రులు పిలిచి కౌన్సిలింగ్ చేయలేదు అనుకోండి, మీ మీద కేసు పెడితే మీ జీవితం మీ ఫ్యూచరు పోతుంది. ఇవన్నీ ఎందుకంటే ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తున్నాము. ఈ వేదిక మీద ఎవరెవరు టీచర్లు కానీ మేడం ఎవరున్నారని అందరూ కష్టపడి ప్రయోజకుడి తల్లిదండ్రులు పేరు తెచ్చారు, వాళ్ళ స్కూల్కి కూడా పేరు తెచ్చారు. మీరు కూడా బాగా చదువుకొని మంచి ప్రయోజకులు అయ్యి మీకు చెప్పే టీచర్లకి వాళ్ళకి నా స్టూడెంట్ బాగుపడ్డంటే అంతకంటే ఆస్తి లేదు, టీచర్స్కి అంతకంటే ఆస్తి లేదు. మనకు చెప్పిన టీచర్లు అలాగే ఉంటారు, కానీ మనం పెద్ద పొజిషన్లోకి వెళ్తాం. ఎందుకంటే వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళు చెప్పిన నేర్పుని తెలివితేటలు క్రమశిక్షణతోనే ముందుకు వెళ్తాం. కాబట్టి మరొకసారి మీ అందరికీ నా సరి నుండి పోలీస్ రిక్వెస్ట్ ఏంటంటే, మా ఫోన్ నెంబర్ రాసుకోండి. చెడ్డవాళ్ళు ఎవరో తిరిగితే లేకపోతే మీ మాస్టర్కి చెప్పండి, నేను మాస్టర్ మీకు ఫోన్ చేస్తాను, మీరు ఏదో ఉంటే చెప్పండి. బదర్స్ ఎవరు కూడా మన ఏరియాకి రాకుండా చూడవలసిన బాధ్యత పోలీస్ మాది ఉంది. మీరందరూ క్రమశిక్షణతో వెళ్ళాలి. బీచ్లకు వెళ్ళకండి, షికార్లకు వెళ్ళకండి. వెళ్తే అక్కడ ప్రమాదాలు మురిగిపోతున్నారు. ఈరోజు మీరు పేపర్లు చూస్తున్నారు లేదు, రకరకాల స్టూడెంట్స్ ఎక్స్కర్షన్ అని చెప్పి అదర్ స్టేట్లో వస్తారు. మనకి ఈత రాదు, సెల్ ఫోన్ అనేది నేర్చుకోవాలి. కొన్ని రాకుండా బీచ్లో స్నానంకి వెళ్తే అమ్మాయిలు చాలామంది గల్లంతైపు రోజు చూస్తున్నాం. నిన్న కాక మొన్న మేఘాద్రి గడ్డలో మన బీచ్లో రకరకాలు జరుగుతుంది. కాబట్టి అందులో దయవించి మీరు చక్కగా చదువుకొని మంచి పేరు తెచ్చుకొని మీ స్కూల్కి మీ తల్లిదండ్రులకు పేరు తెస్తారని చెప్పి మరోసారి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమం జరిపించిన స్కూల్ యాజమాన్యం అందరూ కూడా పేరున్న టీచర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. చేసిన సిఐ గారికి, అలాగే ఈ వేదిక మీద ఉన్న టీచర్స్కి, ప్రిన్సిపల్ గారికి అందరికీ కూడా నమస్కారం.
ఇక్కడ మెయిన్ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని పెట్టడానికి గల మెయిన్ ఉద్దేశం ఏంటంటే కొంతమంది పిల్లలు తప్పుదోవ పడుతున్నారని మెయిన్ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టారు. 9th 10th అలాగే 8th క్లాస్ పిల్లలు చాలామంది మా వరకు కూడా చాలా ఇష్యూస్ వచ్చాయి. వాళ్ళు ఇప్పటికీ కూడా మారకుండా అదే స్థితిలో మళ్ళీ వెళ్తున్నారు. ఒకరి వల్ల ఇంకా చాలామంది పిల్లలు కూడా అదే తప్పుదావలో వెళ్తున్నారని కూడా మాకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. పిల్లలు మీరందరూ ఒకటే అర్థం చేసుకోవాలి, మీ పేరెంట్స్ ఎంతో కష్టపడి ఇంట్లో పనులు చేసుకొని ఎన్నో పనులు చేసుకొని వచ్చి మీకు కష్టపడి చదివిస్తున్నారు. మీకు ఫుడ్ పెట్టడానికి కూడా అంటే వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. మీరు ఆ కష్టాన్ని గమనించట్లేదు. బయట ఏదో చూస్తున్న టీవీలు బయట జరుగుతున్న వాటిని చూసి మీరు ఏదో అనుకొని మామూలుగా మీరు అదే దీంట్లో వెళ్తున్నారు. కానీ వాళ్ళు పడుతున్న కష్టం ముందు మీరు చేస్తుంది ఎంతవరకు న్యాయం అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఇంకా చిన్నపిల్లలు అయితే కాదు, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ 9th 10th వచ్చారంటే వాళ్ళకి ప్రతిదీ కూడా తెలుసు ఏంటి అనేది, ప్రతిదీ కూడా ఏం జరుగుతుంది ఏంటి ఎవరేంటి ప్రతిదీ కూడా మీకు తెలుసు. అంత అవగాహన లేకుండా అయితే మీరు ఉండరు. అటువంటిది మీరు ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా వచ్చి మాట్లాడినా మీరు వెంటనే మీరు మాట్లాడడానికి అవకాశం ఇవ్వద్దు. మెయిన్ ఆడపిల్లలు ఇప్పుడున్న సమాజంలో మెయిన్ ఆడపిల్లలు కూడా చాలా వరకు రాంగ్గా వెళ్ళే ఇదిలో ఉన్నారు. మెయిన్ అది గమనించండి. బయట ఎవడో వచ్చారు, వాళ్ళు ఎవరో బాగున్నారు అలా అనే ఉద్దేశంతో మీరు మీ పేరెంట్స్ని మర్చిపోతున్నారు. మెయిన్ మీరు అది మర్చిపోకుండా ఎవ్వరు వచ్చినా సరే ఏ ప్రాబ్లం ఉన్నా ఎవ్వరు మాట్లాడినా మీరు మాట్లాడద్దు. మీకు ఏదైనా ఇబ్బంది ఉందంటే ఇప్పుడు మీకు సీఏ గారు ఎలా అయితే అన్నీ చెప్పారు ఇన్ఫర్మేషను, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మీ ప్రిన్సిపల్ గారికో లేకపోతే మీ క్లాస్ టీచర్స్కో చెప్పండి. వెంటనే మీ ప్రాబ్లమ్ని వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. మీరు గమనించట్లేదు, ఇక్కడ ప్రతి దగ్గర సీసీ కెమెరాస్ ఉన్నాయి. అండ్ ఎక్స్ట్రా కూడా మేము పెట్టించాలనుకుంటున్నాం. ఏ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు ప్రతిదీ కూడా గమనిస్తారు. ఇదంతా కూడా సీఏ గారి అండర్లోనే ఉంటుంది ప్రతిదీ కూడాని. ఇప్పటి నుంచి పర్టికులర్గా ఈ స్కూల్కి మెయిన్గా మేము పెట్టడం జరుగుతుంది. మీరందరూ కూడా ఆలోచించి ఇప్పటి నుంచైనా మారడానికి చూడండి. మగపిల్లలు కూడా చాలా తప్పుగా బిహేవ్ చేయడం కూడా జరుగుతుంది. టీచర్స్ కూడా చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి అవసరం లేదు మీ గురించి బాధపడాల్సిన అవసరం. కానీ వాళ్ళు ఎందుకంటే మా స్కూల్లో మా పిల్లలు మా చేతి నుంచి వెళ్తున్న పిల్లలు మంచి పొజిషన్లో ఉండాలని వాళ్ళు ఎప్పుడూ ఆలోచిస్తారు. అటువంటిది మీరు తప్పుదో పడుతుంటే వాళ్ళు కూడా బాధపడుతున్నారు, అలాగే మీ పేరెంట్స్ కూడా బాధపడుతున్నారు. ఈరోజు ఇంతమంది చేత మీరు చెప్పించుకున్నారంటే మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీకు ఏమైనా యాక్టివిటీస్ కానీ ఇంకా ఏమైనా కావాలంటే మేము ప్రతిదీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము. ఎవరైనా స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. వేరే ఏమైనా మీకు యాక్టివిటీస్ ఆర్ట్స్ కానీ ఏదో ఒకటి ఒక్కొక్కరికి ఒక టాలెంట్ అనేది ఉంటుంది, అలాంటి వాటి మీద చూపించండి. అనవసరంగా ఉన్న టైంని వేస్ట్ చేసుకోవద్దు. ఈ స్కూల్ టైం మళ్ళీ మీకు రాదు లైఫ్లో. ఒకసారి అయిన తర్వాత మళ్ళీ మీరు స్కూల్ టైంని మీరు ఇచ్చారు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చదువుకోండి. అంతకు మించి మీ నుంచి ఏమీ కోరుకోవట్లేదు ఎవరుని. ముందు మీ పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి. మీ టీచర్స్ ఎంతో ఇబ్బంది పడి మీ గురించి ఆలోచిస్తున్నందుకు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు ఎప్పుడు తల్లిదండ్రి గురువుని ఎప్పుడు మర్చిపోకూడదు. మీరు ఇది ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుంచుకుంటే మీరు లైఫ్ లాంగ్ సక్సెస్ అవుతారు ప్రతి పిల్లలు కూడా. ఈ విషయంలో నేను చెప్పదలుచుకుంది ఇదే. అందరూ జాగ్రత్తగా ఉండండి, ఎవరిని గుడ్డిగా నమ్మద్దు. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా వెంటనే మీ టీచర్స్ కానీ మీ ప్రిన్సిపల్ సార్కి కానీ ఎవరికైనా చెప్పండి. మీరు చెప్పకపోయినా సీసీ కెమెరాలు ప్రతిదీ మాకు తెలుస్తుంది. ఇప్పటి నుంచైనా జాగ్రత్త పడండి. ఈ ఒక్క విషయాన్ని చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చిన